హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజ్ఞాష్ శ్రేయాన్వి ఛానల్. ఈరోజైతే మనం మేకకాళ్ళ షేర్వా ఎలా రెడీ చేయాలో చూడబోతున్నాము. ఈ మేకకాళ్ళలో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది మోకాళ్ళ నొప్పులకు కానీ ఎముకలు తొందరగా అతకడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా అయితే నేను ఇక్కడ 4 మేకకాళ్ళను తీసుకొని 1 టీ స్పూన్ ఉప్పు మరియు 1 టీ స్పూన్ పసుపు వేసేసి బాగా క్లీన్ చేసేసాను. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర దోరగా వేపేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం 8 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క చిన్నవి, ముందుగా మనం ఫ్రై చేసిన ధనియాలు మరియు జీలకర్ర యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టి ఈ మసాలా పౌడర్ని అయితే పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇదే జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని రెడీ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకొని ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోండి. తర్వాత ఇక్కడ 2 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడైతే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న కాళ్ళను అయితే యాడ్ చేసేసుకొని వీటినైతే బాగా మిక్స్ చేయండి. 2 టీ స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ 3 టీ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసేసాను. మీరు మీ స్పైసెస్కి తగినంత కారాన్ని అయితే యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలానంతా కూడా ఇందులోకి వేసేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకొని ఈ ముక్కలకి కారాన్ని అంతా బాగా పట్టేటట్టుగా ఇలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత మీకు గ్రేవీకి తగినంతగా వాటర్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 500 ml వరకు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక చిన్న బౌల్ చింతపండును కూడా యాడ్ చేశాను. మీకు చింతపండు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మూత పెట్టేసి ఒక 7 నుంచి 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోండి. మీరు ఒకవేళ ఉడకపోతే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. చివరగా అయితే కొత్తిమీరను యాడ్ చేసేసుకోండి. ఎంతో రుచికరమైన మేకకాళ్ళ షేర్వా రెడీ అయిపోయింది.